చావా ఇది ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా వచ్చిన సినిమా. ఈ సినిమాని చూసిన ప్రతి ఒక్కరు కూడా విక్కీ కౌశల్ ఛత్రపతి సంభాజీ మహారాజ్ పాత్రలో జీవించడని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ సినిమాని నిజమైన లొకేషన్లో వాస్తవికంగా కనిపించే విధంగా షూట్ చేశారు. అందుకే ఈ షూటింగ్ సమయంలో విక్కీ కౌశల్కి కొన్ని గాయాలు కూడా అయ్యాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అసలు చావా సినిమాని ఎలా షూట్ చేశారో తెలుసుకుందాం. అప్పుడే మీకు ఈ సినిమాని తీయడానికి డైరెక్టర్ ఇంకా హీరో ఎంత కష్టపడ్డారో తెలుస్తుంది. వీడియో స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి. ఫ్రెండ్స్, మీరు చావా సినిమాని చూసినట్లయితే మీకు ఛత్రపతి సంభాజీ మహారాజ్ ఎంట్రీ సీన్ గుర్తుండే ఉంటుంది. ఆ సెట్లో కనిపించిన ఊరు బుర్హాన్పూర్. అక్కడే మొఘలులు తమ ఖజానాని సురక్షితంగా పెడతారు. అసలు ఆ సీన్ని ఎలా షూట్ చేశారో మీరు ఈ వీడియోలో చూడవచ్చు. ఛత్రపతి సంభాజీ మహారాజ్ ఎంట్రీ సీన్ యొక్క తెర వెనుక దృశ్యాలను గమనించినట్లయితే ఈ వీడియోని ఎలా షూట్ చేశారో మీకు తెలుస్తుంది. విక్కీ కౌశల్ నిజంగానే ఒక గుర్రం పైన స్వారీ చేసుకుంటూ వచ్చాడు. మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే విక్కీ కౌశల్ కేవలం ఈ సినిమా కోసమే దాదాపు 6 నెలల పాటు హార్స్ రైడింగ్ నేర్చుకున్నాడు. దానివల్లే అతను సినిమాలోని సన్నివేశాల్లో గుర్రాన్ని చాలా అద్భుతంగా అదుపు చేయగలిగాడు. కానీ సినిమాలోని ఒక్క సన్నివేశంలో మాత్రం నిజమైన గుర్రాన్ని ఉపయోగించలేదు. అక్కడ ఒక నకిలీ గుర్రాన్ని ఉపయోగించారు. దానికి సంబంధించిన వీడియో క్లిప్ను మీరు ఇక్కడ చూడవచ్చు. నిజానికి క్లోజ్గా తీసే సీన్లు చాలా అద్భుతంగా రావడం కోసమే ఇక్కడ నకిలీ గుర్రాన్ని ఉపయోగించారు. ఈ ఒక్క సీన్లో తప్ప మిగిలిన అన్ని సీన్స్లో నిజమైన గుర్రాన్నే ఉపయోగించారు. దీని తర్వాత